బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరబోతున్నారు. తెలుగుదేశంలో ఆయన చేరికకు లైన్ క్లియర్ అయిపోయింది. ఇందులో భాగంగానే మంత్రి పదవితో పాటు వైసీపీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆలూరు నుంచి భారీ కాన్వాయ్తో కార్యకర్తలతో కలిసి జయరాం విజయవాడ చేరుకున్నారు. మధ్యాహ్నం ఆయన టీడీపీ గూటికి చేరబోతున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఆలూరు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులతో పాటు ద్వితీయ శ్రేణి నేతలంతా కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. గుమ్మనూరు జయరాం కాన్వాయ్లకు వైసీపీ స్టిక్కర్స్ తొలగించి ఆయన అనుచరులు తెలుగుదేశం స్టిక్కర్స్ ను అతికించారు. దీంతో ఆయన చేరికపై స్పష్టత వచ్చిందని అంతా భావిస్తున్నారు. పార్టీలో చేరిన తరువాత ఆలూరు టికెట్ ఇవ్వాలని ఆయన అధిష్టానానికి కోరినట్లు తెలుస్తోంది. ఆలూరులో ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో మొదటి జాబితాలో అభ్యర్థిని ప్రకటించలేదు. వైసీపీ అభ్యర్థి విరూపాక్షికే పోటీగా తనకు అవకాశం కావాలని టీడీపీ అధిష్టానాన్ని జయరాం కోరినట్లు సమాచారం. ఆలూరు సీటు ఇవ్వని పక్షంలో గుంతకల్ సీటును ఆయన కోరుతున్నట్లు సమాచారం. అధికారికంగా చేరిన తరువాత పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే అంశం హాట్ టాపిక్ గా మారింది. జయహో బీసీ కార్యక్రమంలో జయరాం హాజరు కాబోతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ అసమ్మతి నేతలు తెలుగుదేశం వైపు చూస్తున్నారు. తమ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నందున తమకే సీటు ఇవ్వాలని జయరాం కోరినా వైసీపీ అధిష్టానం పట్టించుకోలేదు. దీంతో ఆయన సైకిల్ ఎక్కేందుకు సిద్ధమైపోయారు. మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. చేరికకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, గుమ్మనూరు జయరాం అయితే వైసీపీని రాజీనామా చేసి ఇటు టీడీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఆయన కొన్ని సీట్స్ ను కూడా ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కర్నూలు సంబంధించినటువంటి గుమ్మనూరు జయరాం మంత్రి వ్యవహారం ఈ రోజు కొలిక్కొక్కే అవకాశంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్లయితే గతంలో వైసీపీ అధిష్టానం గుమ్మనూరు జయరాంను ఎంపీగా పోటీ చేయాలని చెప్పి సూచించడంతో గుమ్మనూరు జయరాం ఆసక్తిని చూపించలేదు. అయితే ఆలూరు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఖచ్చితంగా తమకు ఎమ్మెల్యే పదవిని ఇవ్వాలంటూ కూడా పదే పదే వైసీపీ అధిష్టానానికి తెగేసి చెప్పిన అధిష్టానం నుండి ఎలాంటి పిలుపు రాకపోవడంతో ఈ రోజు గుమ్మనూరు జయరాం కావచ్చు, గుమ్మనూరు జయరాం సంబంధించినటువంటి సెకండరీ లీడర్లంతా ముక్కుముడిగా గత కొంతకాలంగా రాజీనామాలు చేస్తూ వచ్చారు. అయితే ఈ రోజు అధికారికంగా అమరావతిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ పార్టీలో చేరబోతూ ఉన్నారు. అయితే ఈ రోజు జరిగేటటువంటి మంగళగిరిలో జరిగే జయహో బీసీ అనేటటువంటి కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారని సమాచారం ఉంది. అయితే రానున్న రోజుల్లో చూడాలి. ఇప్పటికే ఆలూరు సంబంధించినటువంటి నియోజకవర్గంలో టీడీపీ సంబంధించినటువంటి నాయకులు ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో మొదటి జాబితా ఏదైతే ఉందో టీడీపీ అధిష్టానం రిలీజ్ చేసినటువంటి మొదటి జాబితాలో నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థులు ప్రకటించలేదు. అయితే చూడాలి, గుమ్మనూరు జయరాం సంబంధించి ఆలూరు సంబంధించినటువంటి నియోజకవర్గాన్ని సీట్లు కోరుతూ ఉన్నారు. అయితే వైసీపీ సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి జెడ్పీటీసీ విరూపాక్షి గతంలో ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతనికి ధీటుగా నేను రానున్న రోజుల్లో ఖచ్చితంగా టీడీపీ అవకాశం ఇస్తే పోటీ చేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇటు టీడీపీ చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీ అతనికి సీటును కేటాయిస్తుందా, లేకుంటే కొత్త అభ్యర్థిని అక్కడ ప్రకటించే అవకాశాలు ఉన్నాయనే అంశాలు కూడా ఆసక్తికరంగా నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అయితే గత కొంతకాలంగా గుమ్మనూరు జయరాంకి గుంతకల్ అనేటటువంటి సీటును కేటాయిస్తుంది. అక్కడ స్థానికంగా చూసుకున్నట్లయితే గుమ్మనూరు జయరాం మంత్రిగా ఉన్నటువంటి ఆలూరు కావచ్చు లేదా గుంతకల్ సమీపంలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నటువంటి వాల్మీకి బోయలు ఎక్కువగా ఉండేటటువంటి కాన్స్టిట్యున్సీ కావడంతో అక్కడ ఖచ్చితంగా నాకు అవకాశం ఇవ్వండి, అవకాశాన్ని ఇస్తే ఖచ్చితంగా నేను టీడీపీ పార్టీలో ఖచ్చితంగా తనతో పాటు అసమ్మతిగా ఉన్నటువంటి నాయకులను కూడా పార్టీలోకి తీసుకొని వస్తానంటూ కూడా టీడీపీ అధిష్టానానికి గుమ్మనూరు జయరాం హామీ ఇచ్చారనేటటువంటి వార్తలు వినిపిస్తా ఉన్నాయి. అయితే ఈ రోజు ఏదేమైనప్పటికీ కర్నూలు జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయం ఏదైతే ఉందో ఈ రోజు కొలిక్కొచ్చే అవకాశంగా కనిపిస్తా ఉంది. అయితే గుమ్మనూరు జయరాము ఆలూరు సంబంధించినటువంటి నియోజకవర్గంలోనే గట్టిగా అధిష్టానానికి సంబంధించి టీడీపీలో అవకాశం కల్పించాలని అడుగుతూ ఉన్నారు. అయితే అధిష్టానం గుంతపల్లు సంబంధించినటువంటి నియోజకవర్గంలో అవకాశం కల్పించే విధంగా కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే అమరావతి సంబంధించినటువంటి అమరావతి కేంద్రంగా ఈ రోజు బాబు సమక్షంలోనే భారీ కాన్వాయ్ నుంచి ఆలూరు సంబంధించినటువంటి నియోజకవర్గం నుంచి అమరావతికి వెళ్లడం జరిగింది. సత్తాజ్ అయితే
అతనితో పాటు ఇప్పటికే 5 స్థానాల్లో మార్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అసమ్మతిగా ఉన్నటువంటి వారిని కూడా గుమ్మనూరు జయరాం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో తీసుకొచ్చే విధంగా నేను కృషి చేస్తానంటూ కూడా అధిష్టానానికి చెప్పారనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తా ఉన్నాయి. అయితే గుమ్మనూరు జయరాం మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు తెలుగుదేశం పార్టీ కండువాను కప్పుకున్న తర్వాత ఉన్నటువంటి వైసీపీ పార్టీకు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారంటూ కూడా వార్తలు వస్తా ఉన్నాయి. అయితే టీడీపీ పార్టీలో చేరే అవకాశం కింద ఉంటే వైసీపీ సంబంధించినటువంటి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేసే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.